హాయ్ క్యూటీస్, హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ టు క్యాండీ హార్ట్. ఈరోజు మనము లోటస్ గణేష ఆర్ట్ అయితే డ్రాయింగ్ వేద్దాము రండి. అండ్ చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సబ్స్క్రైబ్. ఫస్ట్ తలపైన ఇలాగా లోటస్ అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ లోటస్ కోసం సెంటర్ పార్ట్ తీసుకొని ఆ లోటస్ సెంటర్ పార్ట్ నుంచి అటు ఇటు పెటల్స్ అయితే వేసుకోవాలి. నేను గణేష్ విత్ లోటస్ ఎందుకు వేస్తున్నా అంటే లోటస్ అనేది గణేష్కి చాలా అంటే చాలా ఇష్టం కదా. సో అందుకే నేను లోటస్ గణేష ఆర్ట్ వేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇందులో పెటల్స్ వేసుకోవడం అంటే ఫస్ట్ మనం మీకు ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను అనమాట. లోటస్ ఎలా వేసుకోవాలి అండ్ ఐస్ ఎలా వేసుకోవాలి అండ్ మనకి ఫేస్ అండ్ టంకర్ కూడా ఎలా వేసుకోవాలి, ఇదంతా డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. బట్ మీరు ఇక్కడ మిస్ అవ్వకుండా వీడియో అయితే కంప్లీట్గా చూడండి. నేను ఎలా డ్రా చేస్తున్నాను ఏంటి అనేది మీరు వీడియోలో చూస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అన్నమాట. ఇది ఎలా అంటే మనకి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. వీడియో అంతా కంప్లీట్గా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో పిన్ చేయండి ఎలా వచ్చిందో ఏంటో అని చెప్పేసి. నేనైతే ఫస్ట్ లోటస్ సెంటర్ పార్ట్ వేసుకొని లోటస్ నుంచి పెటల్స్ వేసాను. పెటల్స్ వేసిన తర్వాత లోటస్ని ఫేస్ కోసం ఇంకా కొంచెం అయితే ఎక్స్టెండ్ చేస్తున్నా అనమాట. అంటే లోటస్ అండ్ ఫేస్ కూడా లుక్ బ్యూటిఫుల్ ఉంటుందన్నమాట మనం ఇలా అనేది. ఇప్పుడు ఫేస్కి అవుట్లైన్గా మనమైతే ఒక రౌండ్ షేప్ వేయాలన్నమాట. కానీ టెన్షన్ పడకండి, మనము పర్ఫెక్ట్గా రాకపోయినా పర్లేదు, బట్ ట్రై చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ టంకర్కి అయితే చూడండి నేను ఎస్ షేప్లో అయితే తీసుకున్నాను. తర్వాత కింద నుంచి ఇంకొక కవ్ ఇచ్చి మొత్తం తొండం అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొన్ని ఎక్స్ట్రా బ్యూటిఫుల్గా ఉండడానికి లోటస్కి కూడా యాడ్ చేస్తున్నా అనమాట. ఎట్లా అంటే మనకి ఇప్పుడు నేను ఇక్కడ బొట్టు పెడుతున్నా గణేష్కి. అండ్ తర్వాత వచ్చేసి ఐ పార్ట్ అనమాట. ఐస్ వేస్తున్నా. ఐస్కి కూడా కొంచెం కర్వ్ ఇచ్చి చేసుకోవాలి. అండ్ మనము ఐస్ కరెక్ట్గా వేస్తే మనకి గణేష్ ఫేస్ అనేది, అంటే ఏదైతే గణేష్ రూపం ఉంటుందో దాన్ని బట్టే మనకి ఐ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. మనం ఐ కరెక్ట్గా వేసామంటే గణేష్ ఫేస్ అనేది ఎగ్జాక్ట్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా తొండం ఎండింగ్ పార్ట్లో నేనైతే కొంచెం రిచ్ అండ్ బ్యూటిఫుల్గా ఉండడానికి కొంచెం డిజైన్ అయితే వేస్తున్నాను. ఇక్కడ పికాక్ ఫెదర్లా అయితే వేస్తున్నా అనమాట తొండం దగ్గర. అండ్ మనము జస్ట్ లోటస్ విత్ గణేష కాబట్టి అండ్ పైన పార్ట్ లోటస్ కింద ఫేస్ ఎలా వేసి వదిలేయకుండా కొంచెం బ్యూటిఫుల్గా చేయడానికి నేనైతే తొండం దగ్గర కూడా కొంచెం డిజైన్ అయితే వేస్తున్నా అనమాట. ఎలా అంటే ఇది నాకు అనిపించింది లుక్ లైక్ గణేష్ మండల అట్లాగా ఉందన్నమాట. నేను ఇక్కడ తొండం దగ్గర డిజైన్ ఎలా వేస్తున్నానో ఏంటో చూడండి. ఎందుకంటే మీరు ఆర్ట్ అనేది చూడకుండా వేయలేను కాబట్టి మనము చూస్తే కంప్లీట్గా అర్థమవుతుందన్నమాట. ఫస్ట్ నేను డిజైన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు లైట్గా డ్రా చేస్తూ పోను డార్క్గా అయితే చేసిన. ఎక్కడ అంటే మనకి పర్ఫెక్ట్గా వస్తే ఫస్టే డార్క్ నుంచి డైరెక్ట్గా గీస్తూ వెళ్ళొచ్చు అనమాట. వస్తారో రాదో అని కొంచెం చిన్న టెన్షన్ ఉంటుంది కదా, అలాంటప్పుడు టెన్షన్ పడకుండా లైట్గా డ్రా చేస్తూ డిజైన్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ ఎక్కడ ఏం వేయాలో చూసుకొని వేస్తే పర్ఫెక్ట్గా ఆర్ట్ అయితే ఫినిషింగ్లోకి వచ్చామన్నమాట. ఇంకా నేను స్టార్టింగ్లో లైట్గా వేసాను కదా లోటస్ అనేది, ఆ లోటస్కి డార్క్గా చేసి ఫినిషింగ్ లాగా డబల్గా అయితే డ్రా చేస్తున్నా అనమాట లోటస్కి డబల్ లైన్. ఇంకా కొన్ని టచ్అప్స్ అండ్ నీట్గా ఫినిషింగ్ కోసం అక్కడక్కడ ఐస్ అండ్ స్ట్రోక్స్ అదంతా సెట్ చేస్తున్నా అనమాట.
అండ్ మనము ఇంకా అంటే తొండం దగ్గర వేసాం కదా, అలాంటి ఫ్లవర్స్ అనేది కింద వేసాం కదా, అట్లాంటి హాఫ్ ఫ్లవర్స్ అంటే డిజైన్ అనేది మనము తొండానికి అంటే ఇటు సైడ్ వేసిన లాగానే అటు సైడ్ కూడా ఆ సేమ్ డిజైన్ అయితే వేసుకోవాలన్నమాట. కొన్ని టచప్స్ అంటే స్ట్రోక్స్ ఐస్ అండ్ బ్యూటిఫుల్గా చూడడానికి ఇవకి ఇందులో లోటస్ అండ్ గణేష్ అంటే ఐస్ తోటే మనం వేసిన పర్టికులర్ డిజైన్ అనేది తెలుస్తుందన్నమాట. సో మీరు ట్రై చేస్తున్నప్పుడు ఈ లోటస్ అండ్ హార్ట్ గణేష్ అది పర్టికులర్గా ఐస్ అనేది కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి. అప్పుడు మన వేసిన లోటస్ అండ్ గణేష్ అని ఆర్ట్ అనేది తెలుస్తుందన్నమాట. ఇంకా ఫైనల్గా డ్రాయింగ్ అయితే అయిపోతుంది. నేను ఇంకో సైడ్ డిజైన్ వేయాలని చెప్పాను కదా, ఆ ఫ్లవర్స్ అంటే మనం ఒక సైడ్ వేస్తే నీట్గా ఉంటుంది అనమాట, 2 సైడ్స్ వేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ సెకండ్ సైడ్ కూడా ఫ్లవర్స్ వేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ వేసినామంటే మన ఆర్ట్ కంప్లీట్గా అవుతుందన్నమాట. అండ్ మనకి ఫుల్గా అట్రాక్టివ్గా ఆర్ట్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ ఏం వేస్తే కరెక్ట్గా వస్తుందనేది చూసుకోవాలన్నమాట. కానీ షేప్స్ అనేది కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. ఫ్లవర్సు అండ్ మెయిన్ ఇందులో తొండము, ఫేసు, ఐసు అనేది కరెక్ట్గా వేస్తే మనకి ఆర్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఫైనల్గా అయితే డ్రాయింగ్ చూసారు కదా అందరూ, అయిపోయింది. మనము స్టార్ట్ చేసిన లోటస్ గణేష అనేది అయితే రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్లో పంపండి. చూసారు కదా, చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. ఇంకా ఫైనల్ లుక్ కూడా చూసేయండి. కలర్స్ వేసిన తర్వాత కలర్స్ ఆప్షన్ అనేది మన ఇష్టం అన్నమాట. కానీ మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. స్ట్రోక్స్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. అండ్ ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలి, ఐసు, బొట్టు, దంతాలు, డిజైను, లోటస్ ఎలా వస్తుంది ఏంటని కరెక్ట్గా చూసుకొని అయితే చేయండి. కలర్స్ అనేది మన ఆప్షన్, కంప్లీట్ డిజైన్ ఇది.